హలో అండి. ఈరోజు నేను టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎటువంటి మసాలా ఇందులో నేను వాడను. కర్రీ అనేది చాలా చాలా అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని అందులో ఒక్కొక్క ముద్దలో బాయిల్డ్ ఎగ్ ముక్క పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేనండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక పావు స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది బాగా మగ్గిన తర్వాత అందులోనే ఇప్పుడు మనం ఒక 4 బాగా పండిన టొమాటాలండి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక పావు గంట ఉడికించుకుంటే మెత్తగా టమాటాలు అనేది మెత్తగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మనం ఆ టమాటా కర్రీని కలుపుకుంటూ ఇలా స్పూన్తో టమాటా ముక్కలను మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటే కర్రీ అనేది థిక్ గ్రేవీగా మంచిగా ఉంటుందండి. ఎక్కడ పలుకు అనేది తగలకుండా బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ఒక పావు చెంచా పసుపు, రుచికి తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ట్రై చేయండి. తిన్న తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.